హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి కలిపేస్తున్నాను అనుకుంటున్నారా? రైస్ అండి. మ్యాంగో పచ్చడి చేశాను, చాలా బాగుందన్నమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మనకు మ్యాంగోస్ చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ కనిపించాయి, తీసుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు నేను ఒక మ్యాంగో తోటి మ్యాంగో పచ్చడి చేశాను. చాలా చాలా బాగుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను అనమాట. మరి ప్రాసెస్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే ఇలా ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మ్యాంగో పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు ఇవన్నీ కలిపి ఉంటాయి కదా, అవి 2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం బాగా దంచి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఈ వెల్లుల్లి 6 to 7 వరకు వేస్తున్నాను. ఈ మ్యాంగో చట్నీలో వెల్లుల్లి అనేది చాలా చాలా బాగా ఉంటుంది టేస్ట్. కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. సారీ అండి, 2 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇందులో మీరు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ లేకుండా చేస్తున్నాను అన్నమాట. ఇలా చేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులో తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసేస్తున్నాను. ఈ తురుము మనం వేసిన పోపు మొత్తం తురుముకి బాగా పట్టేలాగా ఒక్కసారి నీట్గా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులో చిటికెడంత పసుపు వేస్తున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత మన కారానికి తగ్గట్లుగా కారం పొడి వేస్తున్నాను. మ్యాంగో చట్నీకి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. మీ స్పైసెస్కి తగ్గట్లుగా కారం పొడి యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టేలాగా ఒక్కసారి నీట్గా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత మంట సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలుతూ కనిపించేంత వరకు మ్యాంగో తురుముని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇలా చూడండి, మ్యాంగో పచ్చడి ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయిందనమాట. చిటికెలో చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇందులో మనం వెల్లుల్లి వేసాం కదా, ఆ ఫ్లేవర్ మనకు చాలా బాగా తెలుస్తుందండి. ఆ వెల్లుల్లి మనం అలా నోట్లో డైరెక్ట్గా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. అందుకే వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకున్న మ్యాంగో చట్నీకి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. ఇందులో నేను ఉల్లిపాయ కూడా వేయలేదండి, వేయకపోయినా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏం లేకుండా చేసిన ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్లోకి, దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం పుల్ల పుల్లగా స్పైసీగా అదిరిపోతుందండి టేస్ట్. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ లంచ్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాను. ఇలా రైస్లోకి కొంచెం ఎక్కువ మ్యాంగో చట్నీ కలుపుకొని తింటుంటే అదిరిపోతుందండి టేస్ట్. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.